నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు శ్రీ షట్ శాస్త్ర అయ్యప్ప కోవిల్ శివ నరసింహ తంత్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. సంశరణం షట్ శాస్త్ర విశరణం అయ్యప్ప. గురుగారు, మనకి ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి శ్యామలాదేవి అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదండి. అసలు ఆ ప్రత్యేకత ఏంటండి? అలానే మన పీఠంలో ఎలాంటి పూజలు కార్యక్రమాలు చేస్తున్నారు? ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సంశరణం స్వామి శరణమయ్యప్ప. సురముత్యారు అర్చన గోల్వాసి ఆర్యంగా వేయనే కుదిపులు బాలకని ఎరిమేలి ధర్మశాస్త్రవి శబరిగిరీశని హరివసుదని మణిగండ దైవమే జ్యోతి స్వరూపని స్వామి శరణమయ్యప్ప. శ్రీమాత రాజశ్యామల మాతాకి జై. అయితే అమ్మవారి గురించి అడిగారు కదా, రాజశ్యామల ఉత్సవాలు. మనకు రాజశ్యామల ఉత్సవాలకు సంబంధించింది సరే, మనకు సంవత్సరంలో 4 నవరాత్రులు వస్తాయి. అందులో 2 గుప్త నవరాత్రులు. ఆషాఢ మాసంలో వచ్చేది వారాహి గుప్త నవరాత్రులు, ఇప్పుడు మాఘ మాసంలో వచ్చేసి శ్యామల నవరాత్రులు. ఈ 2 కూడా గుప్తంగా చేసే నవరాత్రులు అనమాట. అంటే మనం నవరాత్రులు చేస్తున్నామంటే కూడా ఒకటి తెలియకుండా చేయాలి యాక్చువల్లీ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సాధకులు కానీ అమ్మవారి సాధకులు ఎవరైనా ఉన్నారు, మంత్రసిద్ధులు ఎవరైనా ఉన్నారు, వారందరూ ప్రత్యేకమైన పూజలు మనందరూ యోగక్షేమం కోసం చేసేటువంటి అనమాట. వారందరూ కూడా బహిరంగంగా పెద్దగా యాగాలు చేసి అందరు సస్యశ్యామలంగా, శ్యామలాదేవి అంటే దేశం సస్యశ్యామలంగా ఉండే పవర్ని చేర రాజమాతంగి కదా, మంత్రిని దేవి కాబట్టి అట్లా మంది చేస్తుంటామన్నమాట. అయితే మనము వీళ్ళు అమ్మవారికి సంబంధించిన వారు ఎవరైనా కూడా ఉపాసకులు చేసే కార్యక్రమాలు వేరే విధంగా ఉంటాయి. అంటే ఈ అమ్మవారికి చేసేది వామాచారంగా కానీ దక్షిణాచారంగా చేస్తారనమాట. ఇది పెద్ద పెద్ద ఉపాసకులు ఎలా చేయాలి అది వేరే విషయం. మనం ఇంట్లో మామూలు వాళ్ళు కూడా చేసుకునేటట్టు కూడా నవరాత్రి ఉత్సవాలు చేసుకోవడానికి కూడా ప్రత్యేకంగా నియమాలు ఉంటాయి, చెప్తాను. ఇది మనకు ఇప్పుడు ఫిబ్రవరి నెలలో 2024 10వ తారీఖు మొదలుకొని 18వ తారీఖు రోజు వరకు కూడా నవరాత్రి ఉత్సవాలు జరుగుతుంటాయి. శ్యామల నవరాత్రులు. ఇందులో మనకు అమ్మవారి నవరాత్రులు లఘుశ్యామల మొదలుకొని సర్వసిద్ధి మాతంగా పంచమి రోజు వస్తుంది, లాస్ట్ రోజు రాజమాతంగా అనమాట. మొత్తం అందరూ 9 అమ్మవార్లు ప్రతిరోజు 9 రోజులు జరుగుతూనే ఉంటాయి. ఈ అమ్మవారి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇది ప్రత్యేకంగా చేస్తుంటారు. మన ఇంట్లో వాళ్ళు కూడా, మన వాళ్ళు కూడా ఎవరు కూడా చేసుకోవడానికి కూడా అమ్మవారి మన అమ్మవారికి నవరాత్రులు చేస్తారు కదా, అష్టరోజు నవరాత్రులు చేస్తారు కదా, దుర్గా నవరాత్రులు చేస్తున్నప్పుడు ఎలా చేస్తారో ఈ శ్యామ నవరాత్రులు కూడా అలానే చేసుకోవచ్చు. అదే విధంగా సేమ్ యాస్టిస్. కాకపోతే ఏంటంటే ఈ దుర్గా నవరాత్రుల్లో ప్రత్యేకమైన ఉపవాసాలు ఉంటారు కాబట్టి అలా అవసరం ఉండదు. ఇక్కడ మనం ప్రత్యేకంగా అమ్మవారికి నిండుగా ఉండి చేసుకోవచ్చు అనమాట. అంటే మనం కలశ స్థాపన చేసుకోవచ్చు, లేదంటే ఒక ఫోటో పరంగా చేసుకోవచ్చు, చిన్న విగ్రహం బట్టి చేసుకోవచ్చు. ఏది లేకుండా అమ్మవారి పేరు మీద నెయ్యి దీపాన్ని వెలిగించి చేసుకోవచ్చు. ఇందులో శ్యామలాదేవికి మనకు నువ్వులు ఉన్నతోటి దీపారాధన చేయకూడదు. ఇది ఒకటి తప్ప ఏ ఆయిల్ అయినా చేయకూడదు. ఏ ఆయిల్ అయినా వాడవచ్చు అనమాట శ్యామలాదేవికి. అంటే ఈ దశమహా విద్యలు ఏవైనా కూడా సంధ్యా సమయం, అంటే సంధ్యా సమయం తర్వాత రాత్రి సమయంలోనే మనకు ప్రత్యేకమైన పవర్ ఉంటుంది అమ్మవారికి. ఆ సమయంలో పూజ చేసే రెట్టింపు ఫలితాలు ఉంటాయి అన్నమాట. అందునుంచి రాత్రి సమయంలోనే చేయాలన్నమాట. అంటే రాత్రి అంటే మరి రాత్రి కూడా 7 తర్వాత 7 తర్వాత 12 లోపల మనము అమ్మవారి ఆరాధన చేయడం. ఎప్పుడైనా రాత్రి మొత్తం అమ్మవారి ఆరాధన చేస్తే హవనాలు కానీ ఏమైనా యాగాలు కానీ ఏమైనా చేసుకోవచ్చు. మన ఇంట్లో వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అసలు ఈ నవరాత్రి వల్ల మనకేం ఉపయోగం, రాజశ్యామలను పూజించడం వల్ల, ఈ నవరాత్రి అమ్మవారి చేయడం వల్ల మనకేం ఉపయోగాలు అంటే, ముందుగా అమ్మవారు వశీకరణ శక్తి ఇస్తుంది. వశీకరణ శక్తి అంటే రాజవశీకరణ శక్తి అంటే ఏదో వశీకరణ అంటే ఆడమగా కలిసి వశం చేసుకున్న అది తప్పుడు, అలా కాదు. దీన్ని ఏదైనా న్యాయబద్ధంగా ఉన్న, ఇప్పుడు జన వశీకరణ అంటే రాజకీయ వశం అంటే ఎన్ని రకాలు, మన డబ్బు వశీకరణ, ధన వశీకరణ, జన వశీకరణాలు ఎన్నో ఉంటాయి. మన ఏ వస్తువు కన్నా వశం అని ఇష్టపడేది రావడం అనమాట. ఇప్పుడు ధనం అంటే అందరికి ఇష్టం రావడం, బంగారం అంటే ఇష్టం అందరికి రావడం, అంటే ఏది ఇష్టమో, వాహనాలు ఇష్టం, ఇండ్లు ఇష్టం, అందరికి ఏది ఇష్టమో ఇష్టమైన దాన్ని వశీకరణ చేసుకొని స్వాధించుకోవడం అనమాట. అది మనకు ఇష్టమైన వస్తువులని తెచ్చుకోవడానికి అమ్మవారు మనకు అతి శీఘ్రంగా అందిస్తుంది అన్నమాట. అందుచే ఈ నవరాత్రులు మనం చేయడం. ఇంకోటి ఏంటంటే అమ్మవారికి సంబంధించింది, ఇప్పుడు సరస్వతి ఉపాసన ఉంటుందన్నమాట. అమ్మవారి నీల సరస్వతి అంటారు. ఇది తంత్ర సరస్వతి అనమాట. అసలు సరస్వతి జ్ఞానాన్ని ఇస్తుందన్నమాట, మన మహాసరస్వతి. ఈ అమ్మవారు నీల సరస్వతి రాజమాతంగి వచ్చేసి 66 కళలను ఇస్తుంది. ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి జ్ఞానం పెరుగుతుంది, వాక్శుద్ధి, విశుద్ధ శుద్ధి గొంతులు ఉంటుంది. ఆ విశుద్ధ చక్రాన్ని ఓపెన్ అవుతుంది. దానివల్ల ఏంటంటే వాక్శుద్ధి పెరుగుతుంది. మనం మంచి చక్కగా మాట్లాడము,
ధారాళంగా మాట్లాడడం, కొంతమంది చూసినా మాట్లాడుతుంటే అలానే వినబుద్ధి అవుతుంది అనమాట. చాగని కోటేశ్వరరావు కానీ చాలామంది ఉండరు కదా, సత్సంగాలు చెప్పే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారందరూ కూడా చెప్తుంటే ఎంతో విమర్శింపుగా ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు విశుద్ధి చక్రతోటి చక్రం ఓపెన్ అయిపోతుంది, వాళ్ళు మాట్లాడుతుంటే అలా ఉంటుంది. అలానే కూడా జనభాషీకరణ, రాజకీయ నాయకులు ఒక రకంగా మాట్లాడుతుంటే మనకి ఎలా భాష ఉంటుంది, అట్లనే కూడా జనభాషీకరణ చాలా బాగుంటుంది. తర్వాత ఈ భార్యాభర్తలు అన్యోన్యత దాంపత్యంగా బాగుంటుంది. అమ్మవారిని ఆరాధించడం వల్ల ఇంట్లో ఉండే గొడవలు కాకుండా అందరు ప్రేమభావంగా ఉంటారు, అందరూ కూడా ప్రేమభావంగా ఉంటారు, భార్యాభర్తలు అన్యోన్యతంగా ఉంటారు, మంచి జీవితం అనేది ఉంటుంది అన్నమాట. ఎవరైనా గొడవ పడ్డ వాళ్ళు దూరమైనా కలిసే అవకాశం, అంటే ఒకవేళ భార్యాభర్తలు గొడవపడి దూరమే విడాకులు అయిపోయినా కూడా ఇష్టమైతే మళ్ళీ కలిసే అవకాశం ఉంటుంది. అమ్మవారి అనుగ్రహంతో విడాకులు విడిపోయి గొడవపడి 10 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఒకరు వారికి ఇష్టమైతే అమ్మవారు ఆదరణ చేస్తే మళ్ళీ కలిసిపోయే అవకాశం ఉంటుంది. అమ్మవారి ఎంత శక్తిని ఇస్తుంది. కాకపోతే అమ్మవారికి ఇష్టంగా మనం చేయాలి. అంటే అమ్మవారి కార్యక్రమాలు ఇవి చేసినా కూడా అనేది బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే, సరే ఇది మనం చేస్తున్నాము, ఇంట్లో మనం చేసుకోవచ్చు, ఈ విధంగా రాజశ్యామల సంబంధించిన దీపారాధన చేసుకోవచ్చు. అమ్మవారి రాజశ్యామల దండకం కానీ, రాజశ్యామల అష్టోత్తరం సహస్రనామాలు ఇవన్నీ మనము చేసుకోవడం వల్ల అమ్మవారి దీపారాధన చేసి సంధ్యా టైంలో అమ్మవారికి ప్రసాదం అంటే బెల్లం పానకం కానీ, బెల్లంతో చేసిన నైవేద్యాలు ఏవైనా కూడా దుర్గాదేవికి ఏమి ఇష్టమో అవి చేయడం, ఎర్ర పువ్వులు ఎక్కియడం, ముఖ్యంగా ఫలాల్లో దానిమ్మ పళ్ళు అంటే అమ్మవారికి చాలా ఇష్టం, ఎరుపు గడమలు, ఇది మనం చేయడం. అంటే 9 రోజులు ఇలా పూజ చేసుకుంటూ ఉంటారంటే నవరాత్రుల్లాగా మనం ఎలా చేస్తామో సంధ్యా సమయంలో రాత్రి సమయంలో చేయడం అన్నమాట. ఇక ఇంకోటి ఏంటంటే మనకు సంబంధించి అయితే మనం ఇంట్లో చేస్తాం. కొంతమంది మనకు ఎవరైతే అమ్మవారు ఉపాసకులు కానీ మంచి పెద్ద ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ పెద్ద పెద్ద తాంత్రిక పరంగా చేసేవాళ్ళు కూడా అమ్మవారి ఆదరణ కొంతమంది వామాచారం పద్ధతులు చేస్తారు, కొంతమంది దక్షిణాపరంగా చేస్తారు, దక్షిణాచార పరంగా. అది పెద్ద యాగాలుగా పెద్ద హోమాలుగా అది చేస్తారు, అది వేరే విషయం. అందులో మనం కావాలంటే పాల్గొనవచ్చు. అదేవిధంగా మా పీఠంలో నేను శ్రీ మలయాళ భగవతి పీఠం మన హైదరాబాద్లో ఉంటుంది. ఈ మలయాళ భగవతి పీఠంలో నేను రాజశ్యామల అమ్మవారి ప్రత్యేకమైన పూజలు, ప్రత్యేకమైన కార్యక్రమాలు, ఆ రోజు అమ్మవారి 9 రోజులు ప్రత్యేకమైన పూజలు జరుగుతున్నాయి అన్నమాట. అంటే అమ్మవారి దశమహావిద్యలలో 2 దేవతలు రెచ్చి దేవతలు అన్నమాట. అందులో మనకు దశమహావిద్యలలో కమలాత్మిక, రాజశ్యామల వీళ్ళిద్దరు కూడా ఏ వస్తువులైనా రిచ్ ఐటమ్స్ వాడాలి. అంటే ఏదైనా వస్తువులు మంచి రిచ్గా ఉండే ఐటమ్స్ వాడాలి. అమ్మవారికి ఇష్టమైనది తమలపాకు. ఈ తమలపాకుతో హోమం చేస్తే, అంటే అమ్మవారికి స్వీట్కి సంబంధించింది ఉంటుంది కదా, ఇప్పుడు స్వీట్ పాన్లో ఒక రకమైన స్వీట్ వేస్తారు కదా, ఒక రకమైన స్వీట్ తమలపాకు వేసేసి దాంట్లో అన్ని కార్యక్రమాలు చేసేసి అందులో 1000 తమలపాకులతోటి మన దగ్గర హోమం జరుగుతుంది అన్నమాట, మన మలయాళ భగవతి పీఠంలో. అలా అంటే అట్లాంటి అమ్మవారికి ఇష్టమైన వస్తువులతోటి, అంటే మనము రాష్ట్రంలో అంటే దేశంలో పండే వస్తువులు ఎన్ని రకాలు ఉంటాయి, నవధాన్యాలు అయితే 9 ధాన్యాలు ఉంటాయి, నవగ్రహాలకు. అమ్మవారికి అన్ని ధాన్యాలు వేయాలి. ఎన్ని ధాన్యాలు పండుతాయి మా అన్ని ధాన్యాలతోటి హోమం చేయాలన్నమాట. అన్ని ధాన్యాలు ఆవరణలో పాల్గొనడం, అమ్మవారికి ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా శారీ చాటపరంగా అంటే శారీ గిరి అన్ని రకాల పూర్ణాహుతితో ప్రతిరోజు చేయడం. మహాపట్టు చీర అంటే మనకు 9వ రోజు లాస్ట్ రోజు ప్రత్యేకమైన పూర్ణాహుతి చేయడం, అంటే మహాబలి పూజలు అవన్నీ జరుగుతుంటాయి అనుకోవడం. అంటే ఇలా వామాచార పద్ధతిలో అంటే దక్షిణాచార పద్ధతిలో జరుగుతున్నాడు మనదైనా మన పీఠంలో కూడా. అని ఒకవేళ ఎవరికైనా అంటే ఇది చేసుకోవడం వల్ల రాజకీయంగా ఎదగడం, బిజినెస్లో ప్రత్యేకమైన బిజినెస్లో మంచి ఆపర్చునిటీస్ రావడం, తర్వాత ఉన్నత స్థాయికి ఎదగడం, బిజినెస్లో రెట్టింపు కావడం, డబ్బు అనేది మనకు ఇంక్రీజ్ కావడం, తర్వాత ఏదో జాబ్లో ఏ జాబ్ అయినా ఉండండి అందులో ప్రమోషన్స్ రావడం, ఉన్నత స్థాయికి చేరడం, ఒక మంచి స్థాయికి వెళ్ళడం, తర్వాత విద్యలో ఉత్తీర్ణత విద్యలో పొందడం, ఉన్నత స్థాయికి వెళ్ళడం. అంటే ఇట్లా ఎట్లుంటుంది, ఒకవేళ మ్యారేజ్ కానీ వరకు పెళ్ళి కాకుండా ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళకు ప్రత్యేకంగా మ్యారేజ్ మంచి అత్తగారు రావడం, మంచి సంబంధం రావడం, మంచి భర్త కానీ భార్య కానీ రావడం. ఇది పిల్లలు కానీ వాళ్ళకు ఇలా పాల్గొంటే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో పుత్ర సంతానాలు కానీ జరగడం జరుగుతుందన్నమాట. ఇలా అనారోగ్య ప్రాబ్లం అంటే ఇప్పుడు చూడండి, ఇలా ప్రత్యేకంగా నకారాత్మక శక్తితో అంటే దుష్ట శక్తులతోటి ఎవరైనా మనకు పడని వాళ్ళే మన ప్రయోగం వల్ల మనల్ని ఇబ్బంది పెడుతుంటే అమ్మవారి అనుగ్రహంతో అది వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే మనకి ఏ సమస్యలు అయితే ఉంటే అమ్మవారికి పూజ చేసుకుంటే ఈ నవరాత్రులు మంచి ఫలితం అనేది ఇలాంటి యంత్రం అనేది మనము అమ్మవారి యాగంలో ఎవరైతే పాల్గొంటున్నారో గోత్రనామాలు ముందు పంపిస్తే సరిపోతుంది. మన వాట్సాప్ నంబర్ స్క్రోలింగ్ అవుతుంది, వారి వాట్సాప్లో
వారి నంబరు గోత్రనామాలు వాట్సాప్ చేసి వారికి అయిపోయిన తర్వాత హోమం అయిపోయిన తర్వాత 10 రోజులు ఏవైతే నవరాత్రులు జరిగిన తర్వాత దీనిలో 5 ఐటమ్స్ పంపిస్తాం అన్నమాట. ఒక యంత్రము, అమ్మవారి కంకణము, అమ్మవారి సింధూరం అంటే అమ్మవారి బొట్టు సపరేట్గా ఉంటుంది, కుంకుమ పరంగా ఉండదు, ఇది వేరే కలర్లో ఉంటుంది. ఇది అమ్మవారికి సంబంధించి. తర్వాత అమ్మవారి ఒక మాల, అంటే అమ్మవారికి సంబంధించిన ఏదైతే స్టోన్స్ పూజలో ఉన్న మాల, ఆ మాల అమ్మవారి ప్రసాదం 5 రకాలు. ఇంకోటి ఎవరైతే పూజలో పాల్గొని గోత్రనామాలు పంపిస్తారో వారికి వశీకరణ ముద్ర చూపిస్తాం. ఏదైనా వశం చేసుకున్న శక్తి వచ్చే ముద్ర అనేది ఉంటుంది. ఆ కేరళ తంత్ర పద్ధతిలో ఈ అమ్మవారి పూజలు మొత్తం కేరళ తంత్ర పద్ధతిగా జరుగుతున్నాయి అన్నమాట. ఈ కేరళ తంత్ర పరంగా జరుగుతున్నాయి. వారికి మాత్రమే వశీకరణ ముద్ర చూపిస్తాను. రాజశ్యామల ముద్ర వశీకరణ ముద్ర ఇలా ఉంటుంది. ఏదైనా వశం చేసుకున్న శక్తి అనేది ముద్రలు ఉంటుంది. ఆ ముద్ర నేను ఎప్పుడు చూపిస్తుందంటే ఎవరైతే పూజలో పాల్గొన్న వారికి మాత్రం చూపిస్తారు. వారు వచ్చి పూజలో హోమంలో పాల్గొనవచ్చు, లేకపోతే మీరు గోత్రనామాల ద్వారా మీరు ఎంత దూరం కూడా పంపించినా వారికి కొరియర్లో ప్రసాదం పంపిస్తాం. ఈ యంత్రం ఇవన్నీ పంపిస్తాం. ఇది మీకు బిఫోర్ అందినా పర్లేదు. అంటే మీకు 10 రోజులు అయిపోయిన, అంటే ఏదైతే 18వ తారీఖు రోజు నవరాత్రులు అయిపోయిన తర్వాత మీకు పౌర్ణమి లోపల ఇది అందుతుంది. ఒకవేళ పౌర్ణమికి ముందు కూడా మీకు అందినా కూడా మీరు పౌర్ణమి రోజు ఓపెన్ చేయండి. పౌర్ణమి రోజు యంత్ర ప్రతిష్టాపన, ఇంట్లో యంత్రం పెట్టుకోవడము, తర్వాత కంకణదారం, ఏ కోరికతో కంకణదారం చేసిన కోరికతో కంకణదారం, మాల వేసుకోవడము, ఈ బొట్టు ధరించడం, ఈ బొట్టు పెట్టుకుంటే జనాలందరూ వశంగా మారు. అమ్మవారి ప్రసాదం. ఇవి 5 వస్తువులు ఒక బాక్స్లో వచ్చేస్తాయి అనమాట. తీసుకున్న మన కొరియర్లో వచ్చేస్తుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. స్వామి ఏషనమయ్యప్ప. చూసారు కదండి గురుగారి మాటల్లో. సో మీరు కూడా ఈ హోమంలో పాల్గొనాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.